నమస్తే, వెల్కమ్ టు ఆదాబ్ హైదరాబాద్. నేను మీ కిరణ్. సో ఒకసారి ఈ వీడియోలు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు. ఒకవేళ జస్ట్ ఎగ్జాంపుల్కి ఆలోచించండి. ఏదైతే జగ్గారెడ్డి ప్లేస్లో బీఆర్ఎస్ క్యాండిడేట్లు కానీ, ఎక్స్ఎమ్మెల్యేలు కానీ, లేకుంటే ఇంకెవ్వరన్నా ఉంటే ఈ పార్టీకి పరిస్థితి ఎట్లా ఉండేదో ఆలోచించండి. ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నాడు. ఒక పోలీస్ అధికారిని పట్టుకొని ఒక అయ్యా అవ్వకి నువ్వు పుడితే రారా అని అన్నాడు. మరి ఏం చేస్తున్నారు? మొన్న ఒక వీడియో చూసినాం మనం. ఒక ఇన్ఫ్లుయెన్సరు పోలీస్ని వీళ్ళు బైక్ పైన వెళ్తుంటే అతను ఆపి, అంటే నన్ను ఆపడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయి అని చెప్పి ఒక పోలీస్ని ఇన్ఫ్లుయెన్సర్ మాట్లాడినట్టు, పోలీస్ని తిట్టినట్టు తిట్టలేదు, బూతులు ఎక్కడ వాడలేదు, కానీ నాకు నువ్వు అరే అనడానికి నీకు ఏం రైట్స్ ఉన్నాయని చెప్పి కొన్ని పాయింట్స్ మాట్లాడాడు. బట్ దానికి అందరూ రియాక్ట్ అయిపోయి చాలా వీడు ఇట్లా చేసుడు కరెక్ట్ కాదని చెప్పి పోలీసులు ఏం చేసి తన పైన కేసు ఫైల్ చేసి స్టేషన్కి తీసుకుపోయి తనతోటి సారీ చెప్పించుకుంటూ వీడియో చేశారు. సో ఇన్ఫ్లుయెన్సర్ అంటే ఒక కామన్ మ్యాన్ కాబట్టి తన పైన చేశారు. నిన్న మున్సిపల్ ఎలక్షన్ సందర్భంగా ఏం చేశారంటే జగ్గారెడ్డి ఇంకా అరవింద్ కుమార్ వీళ్ళందరూ పోలీసులను ఎట్లా తిట్టిరంటే మేము ఒళ్ళు బలిసిందా అని ఒకరు అంటారు, నువ్వు అయ్యవ్వకు ఉడితే రారా చూసుకుందామని ఒకరు అంటారు. ఏంది అధికార బలుపు ఇది? అధికారం ఉండేసరికి అధికార బలుపుతోటి మదం ఎక్కి కొట్టుకుంటున్నారు. అంటే నీకు దమ్ముంటే, జగ్గారెడ్డికి దమ్ముంటే ఒక బీఆర్ఎస్ ఎమ్మెల్యే దగ్గరికో లేక ఇంకేంటో ఎవరి దగ్గరికో పోయి డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ మాట్లాడు, అప్పుడు ఒప్పుకుంటారు నీకు. లేదంటే అన్యాయం జరిగిన ప్రతి చోటుకు పోయి, ప్రతి చోటుకు కూడా అవసరం లేదు, ఓన్లీ సంగారెడ్డిలో ఎక్కడ అన్యాయం జరిగినా కూడా నువ్వు పోయి మాట్లాడు. అంటే పోలీసులు మిమ్మల్ని ఏమీ చేయలేరు, మీ ప్రభుత్వం ఉంది అనే ఒక్క అధికార బల్బుతోటి మీరు ఇష్టం వచ్చినట్టు పోలీసులను తిడుతున్నారు. ఈ పోలీసులను కూడా వాళ్ళను కూడా మనం చూసి ఊకోవద్దు అసలుకే. ఒకవేళ ఆ జగ్గారెడ్డి ప్లేస్లో ఒక కామన్ మ్యాన్ ఉంటే ఆ కామన్ మ్యాన్ పరిస్థితి ఏమయ్యేది? ఇప్పటికీ అక్కడే వెంటనే లాఠీచార్జ్ చేసి స్టేషన్ తీసుకుపోయి చిత్రహింసలు పెట్టండి ఆ ప్లేస్లో ఇంకెవరన్నా ఉంటే. కానీ ఆడ జగ్గారెడ్డి అయిపోయింది కదా, ఈ పోలీసు వాళ్ళు కూడా చేయలు వస్తలేవు. వాడు అంతగానం తిడుతుంటే పోలీసు వాళ్ళు ఉండి సార్ రండి సార్ ఊరుకోండి సార్ అని చెప్పి బతిలాడుతున్నారు. గల్ల వాడితే ఏమవుతుంది? గల్ల వాడితే సస్తున్నావా? నువ్వేమన్నా సీఐవా లేకుంటే ఏమన్నా నువ్వు సీఎంవా లేకుంటే పిఎంవా? ఒక ఏమంటారు కౌన్సిలర్లో గల్ల పట్టుకుంటే ఏమవుతుంది? అంటే అంతగానం రెచ్చిపోయి, ఆయన కౌన్సిలర్ కూడా కాదు ఇంకా. చూడండి, చెప్పుకోపో అంటే ఏమవుతుంది? ఈయన పెద్ద ఏమనుకుంటుంది నేనే, నాకు అర్థం కావట్లేదు. అసలు ఎంత రౌడీయిజం ఇది చూడండి. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలా ఉచ్చదాగుతున్నాడు అని చెప్పి మాట్లాడుతున్నాడు ఆడ. అరే కొంచెమన్నా పోలీస్ అధికారులు వాళ్ళు ఒక పోలీస్ డ్రెస్ వేసుకొని ఉన్నారు అనే కొంచెం మాట్లాడే విధానం కూడా లేదు. చూడండి, క్యాండిడేట్ గెలవడుతుంది. నాకు అర్థం కావట్లేదు అసలు క్యాండిడేట్ గెలవడుతుంది. మీ ఏరియాలో ఒక కామన్ మ్యాన్ గల్ల పట్టుకుంటే కూడా పోలీసు వాళ్ళు కామన్ మ్యాన్ని కొడతా కూడా నువ్వు అట్లా మాట్లాడు. నిన్ను ఇవాళ ఏ రోజు ఎవరు కూడా ప్రశ్నించారు, ఎందుకు నువ్వు పోలీసు వాళ్ళని అట్లా అన్నావు, ఇలా పోలీసు వాళ్ళని ఎందుకు తిట్టినావు అని చెప్పి ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ప్రశ్నించే అసలు ఈ సందర్భమే వచ్చేది కాదు. మీరు ఎన్నిసార్లు మీరు పోలీసులని కావచ్చు, సిఐని, హోంగార్డ్ని ఎవరిని తిట్టినా కూడా ఎవరు కూడా మిమ్మల్ని ప్రశ్నించారు. అంటే మీ క్యాండిడేట్కి పోలీసు వాళ్ళు గల్ల పెట్టుకుంటేనేమో మీరు రెచ్చిపోతారు, అదే కామన్ మ్యాన్ని పోలీసు వాళ్ళు గల్ల పట్టుకున్నప్పుడు మాత్రం మీరు ముందుకు వచ్చి మాట్లాడరు. అయ్యో ఈయన పరిస్థితి ఇట్లా ఉంటే ఇంకా ఈయన ముచ్చాడు చూడండి.
ఓడాడు పోలీసోడు బయట పంపింది ఒళ్ళు బలిసిందా. సో ఇట్లాంటి మాటలు మాట్లాడుతుంటే ఏం చేస్తున్నారు మరి? అంటే వాళ్ళు ఇష్టం వచ్చినట్టు తిట్టొచ్చు, పోలీసు వాళ్ళని ఇష్టం వచ్చిన మాటలు అనవచ్చు. అంటే ఈ రూల్స్ రెగ్యులేషన్స్ ఏవైతే ఉంటాయో ఎంతసేపటికి అవి ఒక కామన్ ప్యాన్ పైనే ఉంటాయి. ఇందాక మనం చూసిన వీడియోలో జగ్గారెడ్డి వాళ్ళ పార్టీ ఉంది, వాళ్ళ ప్రభుత్వం ఉంది. సో ఆయన పైన ఎట్లాంటి చర్యలు తీసుకోలేదు ఈ ప్రభుత్వం అనుకోవచ్చు. మరి ఈయన పైన ఎందుకు చర్యలు తీసుకోవట్లేదు? ఒక పోలీస్ అధికారిని, యూనిఫామ్లో ఉన్న అధికారిని బూతులు తిట్టాడు అనే అంశం పైన ఎవరు ఎందుకు మాట్లాడట్లేదు ఈరోజు? అంటే ఇక్కడ ఎట్లా అయిపోయిందంటే పార్టీలో ఉన్న క్యాండిడేట్స్కి ఒక రూల్స్, ఈ నార్మల్ ప్రజలందరికీ ఒక రకమైన రూల్స్, ఇట్లా అయిపోయింది మొత్తం కూడా. ప్రజాపాలన అని చెప్పి అంటా ఉన్నారు కదా, ఏది ప్రజాపాలన? దీనిపైన ఎవరు ముందుకు వచ్చి మాట్లాడతలేరు. ఇది ఇట్లా మరీ దారుణం. అసలు రౌడీజమే ఇది. నాకు ఈ వీడియో అసలు ఎన్నిసార్లు చూసినా కూడా దీనిపైన ఏం మాట్లాడాలో కూడా అర్థం కావట్లేదు. మీరు చెప్పండి, ఒక రౌడీకి ఎక్కువ చూడండి. ఈయననే ఆడ కోపంతో బీపీ వచ్చి రెచ్చిపోతుండే. అంటే ఆ చుట్టుపక్కల శంషాగాళ్ళు ఇంకో 4 మాటలు తలిగిస్తున్నారు. సార్ చెప్పుకోండి ఏమవుతుంది అంటారు సార్, గల్లవట్టి గుంజుకొచ్చిళ్ళు సార్, 4 తలిగిస్తున్నారు ఆయనకు. చూద్దాం మరి వీళ్ళపైన ఎవరైనా చర్యలు తీసుకుంటారా, కేసు పెడతారా లేదా ఇంకేందని చూడాలి. ఇప్పటి వరకు అయితే దాని గురించి మాట్లాడిన వాళ్ళే లేరు. మరి రేపైతే రిజల్ట్ వస్తాయి, కనీసం రిజల్ట్ వచ్చిన తర్వాత అయినా ఎవరైనా రియాక్ట్ అవుతారా అనేది మాత్రం చూడాలి మనం. సో ఇక్కడ ఇంకొక పాయింట్ మనం గమనించాల్సింది ఏంటంటే, ఎవరైతే అధికారంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఉంటారో సో వాళ్ళకి కొంతమంది పోలీసులు చెంచాగిరి చేస్తున్నారు. సో ఆ కొంతమంది వల్ల కూడా ఈ పోలీసు వ్యవస్థ మొత్తానికి, పోలీసు అందరికీ కూడా పేరు వస్తుంది, మచ్చ వస్తుంది. అంటే పోలీసులు అందరూ కూడా మరి నిజాయితీగానే ఉండటోళ్ళ లేకుంటే నిజాయితీగా పనిచేసేటోళ్ళ అంటే లేదు. కొంతమంది దాంట్లో సర్టెన్ పీపుల్ ఏంటంటే వీళ్ళకి ఈ ఎమ్మెల్యేలకు అవ్వచ్చు, లేకుంటే ఎంపీలకు అవ్వచ్చు, లేకుంటే ఇంకొకరికి అవ్వచ్చు, చెంచాగిరి చేసేటోళ్ళు ఉన్నారు కొంతమంది. సో వాళ్ళు చెప్పడం వల్ల, అంటే ఇప్పుడు ఒక బీజేపీ ఎంపీ చెప్తే కాంగ్రెస్ వాళ్ళని లోపలికి పోనీయకపోవడం కానీ, లేకుంటే ఒక కాంగ్రెస్ ఎమ్మెల్యే చెప్తే బీజేపీ బీఆర్ఎస్ క్యాండిడేట్లని లోపలికి పంపించకపోవడం కావచ్చు, లేకుంటే లోపల ఉన్న క్యాండిడేట్లని బయటికి తీసుకురావడం కావచ్చు, దొంగ ఓట్లు వేస్తుంటే వాళ్ళని లోపలికి అనుమతించడం కావచ్చు. సో ఇట్లాంటి పనులన్నీ కూడా ఈ పోలీస్ అధికారుల పర్యవేక్షణలో జరుగుతున్నాయి. సో అందుకనే వీళ్ళు కూడా సీరియస్ అవుతున్నారు. కానీ మరీ ఇంత సీరియస్ అయ్యి ఒక అమ్మకి అయ్యకి పుట్టుంటే రారా అని కానీ, లేకుంటే ఎవడు వాడు సిఐ లుచ్చగాడు ఒళ్ళు బలిసిందా అనడం కానీ, సో ఇట్లాంటివి అనకుండా ఉంటే మంచిది. ఎందుకంటే మీరు ఎంతసేపు ఒక అన్యాయం జరిగినప్పుడు, ఇప్పుడు రాజకీయ నాయకులు మీరు మస్తు అన్యాయాలు చేస్తున్నారు, మస్తు అక్రమాలకు పాల్పడుతున్నారు. ఏ ఒక్కరు కూడా మిమ్మల్ని ముందుకొచ్చి అన్నిగానో మాటలు తిట్టలేదు మిమ్మల్ని ఎప్పుడు కూడా. ఒక అమ్మకి అయ్యకి పుట్టుంటే రారా చూసుకుందామని కానీ, లేకుంటే ఇంకేదో పదాలు వాడడం కానీ ఎప్పుడు చేయలేదు. సో మానవత్వం ఉంటే పక్కన వాడిని ఏదైనా మాట అంటున్నప్పుడు మీకు మీరు ఆలోచించుకొని మాట్లాడితే మంచిది. సో ఈ పోలీస్ వాళ్ళు ఏం చేస్తున్నారంటే, ఈ పోలీస్ వాళ్ళది కూడా ఇప్పుడు క్యాండిడేట్లు ఎవరైతే ఉంటారో, క్యాండిడేట్లను అవ్వచ్చు, లేకుంటే ఇంకా ఎవరు అక్కడ ఉన్నటువంటి క్యాండిడేట్ చుట్టుపక్కల ఇంకొకరు ఉంటారు కదా, 2-3. సో వాళ్ళని కూడా అంటే వీళ్ళు లోపలికి వెళ్ళకుండా ఆపాలి అనే ఉద్దేశం వీళ్ళకు ఉంటే కనుక లోపలికి వెళ్ళకుండా ఆపచ్చు. మీరు ఒక లాఠీ పెట్టో లోపలికి డోర్ దగ్గర లాఠీ అనో, లేకుంటే ఒక 2 పోలీసులు కానిస్టేబుల్ హోంగార్డులను నిల్చోబెట్టి లోపలికి వెళ్ళకుండా ఆపచ్చు, లేదంటే వాళ్ళని బయటికి రాకుండా ఆపచ్చు. కానీ మీ ఇష్టానుసారంగా మీకు ఏ అధికారి అనుమతులు లేకున్నా కూడా వాళ్ళని గల్లను పట్టుకొని బయటికి గుంజుకొచ్చుడు కావచ్చు, లేకుంటే గల్లలు పట్టుకొని లాక్కెళ్ళడం కావచ్చు. సో ఇట్లాంటివి చేసేయడం వల్ల కూడా వీళ్ళు రెచ్చిపోతున్నారు. సో ఇది కూడా పోలీసులు ఒకటి గమనించాలి. పోలీసు యూనిఫామ్ మీ మీద ఉందని చెప్పి కూడా మీరు రెచ్చిపోవడం కూడా కరెక్ట్ కాదు. సో ఇట్లాంటి పోలీస్ యూనిఫామ్ మన ఒంటిపైన ఉందని చెప్పి చాలామంది పోలీసులు రెచ్చిపోతున్నారు. సో అది కూడా కరెక్ట్ కాదు. అది కూడా పోలీసులు ఒకటి దృష్టిలో పెట్టుకొని ముందుకెళ్తే మంచిది.